హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు సేమ్ ఉండాలి అని నా ఆలోచన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అరే నువ్వు ఈ అమ్మాయివి, నువ్వు ఇది చేయొద్దు, అబ్బాయిలు వాళ్ళు అదే చేయాలి. మెయిన్ మా ఇంట్లో అబ్బాయిల డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మా తమ్ముళ్ళు, మేము పెద్దోళ్ళమైనా కూడా ఓకే వాడు అబ్బాయి కదా వాడు అదే చేయాలి, నువ్వు అమ్మాయి కదా నువ్వు ఇదే చేయాలి అనేది ఎక్కువ అన్నమాట. నాకు ఎందుకు అది నచ్చదు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలాగా ఉండాలి అని నా ఆశ. ఈవెన్ నా కూతురు నా కొడుకు ఇద్దరు సేమ్ స్కూల్లో చదువుతారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా తమ్ముళ్ళు ఒక స్కూల్లో, అంటే మా తమ్ముళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివితే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివేది. అంటే అన్నీ ఉన్నా కూడా ఎందుకో ఆ వేరియేషన్ కంపల్సరీ చూపిస్తారు. నాకు అది నచ్చలేదు. నా పిల్లల వరకైనా నేను ఈక్వల్గా చూడాలి అని నా ఇష్టం అనమాట. అయితే సమ్మర్ కదా, ఖాళీగా ఉండడం ఎందుకు? ఖాళీగా ఉంటే ఇంట్లో టీవీ చూస్తారు, లేదా నిద్రపోతారు, లేదా బయట ఆడుకుంటారు. అదంతా ఎందుకు? కొంచెం పిల్లల్ని బిజీగా ఉండాలి. వాళ్ళ మైండ్ ఎక్కువ వేరే వేరే ఆలోచనలు ఉండొద్దు. నార్మల్గా ఏదన్నా ఆటలు లేదా ఏదన్నా ఇంకోటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పియాలి అనేది నా ఆలోచన. అయితే నా కొడుకు బాస్కెట్బాల్లో చేరుతా మమ్మీ అన్నాడు. నాకేమి ఇష్టం అంటే ఇది ఏమంటారు, స్కేటింగ్ అంటే చాలా ఇష్టం నాకు. నేను చేయలేదు ఏదైనా కానీ నా పిల్లల ద్వారా అవి సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి అనేది నాకు ఇష్టం అనమాట. అయితే వీడు ఆల్రెడీ దీంట్లో చేరిండు కదా, ఇంకా సార్ ఏమన్నాడు, మేడం 2 అంటే చేయలేడు, అది చాలా అలసిపోతాడు, ఇది బాగుంది కదా మేడం, వీడికి దీని మీద ఇంట్రెస్ట్ బాగుంది, ఇది చేపియండి అంటే సరే సార్ అని నేర్పించిన. అయితే డ్యూటీ నుంచి ఒకరోజు తొందరగా వచ్చిన నా కూతుర్ని, ఆమె ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉంటుంది కదా, సో చూపిద్దామని చెప్పి తీసుకొని పోయి చూపిస్తే నేను కూడా చేరుతా మమ్మీ అంటే సరే నువ్వు వెళ్ళి ఒకరోజు ట్రైల్ అయ్యి అంటే వేసింది, మళ్ళీ పోయి జాయిన్ అయ్యింది. ఇంకా నేను జాయిన్ అయిన తర్వాత నేను వెళ్ళలేదు అనమాట. ఇంకా ఆ రోజు చెప్పకుండా వెళ్ళిన, అదిగో ఈమె నా కూతురు అక్కడ గోల్ వేసింది కదా. అయితే వెళ్ళి చూస్తే బాగా వేస్తుంది, సరే కదా అని చేర్పించిన. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీనే. నా కొడుకు మాత్రం మార్నింగ్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తాడు, ఆమెమో ఈవినింగ్ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళొచ్చి ఇంకా దీనికి వస్తుంది. డ్యాన్స్ నేర్చుకోమంటే ఈమెకి నచ్చట్లేదు. ఇంకా సో దీంట్లో అయినా జాయిన్ అవుతుంది కదా అని నాకు కోరిక. మీన్స్ నాకు ఇద్దరు పిల్లలు సమానంగా ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం అది. అయితే అబ్బాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, నా కూతురు షార్ట్ వేసుకుంటే షార్ట్ ఎందుకు వేసుకున్నావు, ప్యాంట్లు వేసుకోవచ్చు కదా, ప్యాంట్లే కట్ చేసి కుట్టుకో అని నా కొడుకు అంటున్నాడు. నేనేం చెప్పినా అంటే నువ్వు కూడా ప్యాంట్లు వేసుకో, అప్పుడు ఆ పిల్ల కూడా వేసుకుంటుంది. దేంట్లో ఎలా ఉండాలనో అది అట్లనే ఉండాలి, ఎక్కడ పద్ధతి అక్కడనే ఉండాలి కదా. సో అలా చెప్పినా అలా జరుగుతుంది.